ఈ వీడియోలో మనం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. దీనిని ఇంగ్లీష్లో టూ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తారు. రేఖీయ సమీకరణాలు ఇంగ్లీష్లో లీనియర్ ఈక్వేషన్స్ అని పిలుస్తారు. అయితే రేఖీయ సమీకరణాల నిర్వచనం తెలుసుకునే ముందుగా, అంటే అవి ఎలా ఉంటాయో తెలుసుకునే ముందుగా రెండు చిన్న ఉదాహరణలను గమనించండి. 5 పెన్నుల వెల 60 రూపాయలు అయినా ఒక పెన్ను వెల ఎంత? సమాధానం ఎలా చెప్పవచ్చండి? మనకు ఒక పెన్ను వెల తెలియదు కదా, దాన్ని ఎక్స్గా తీసుకుందాం. ఒక పెన్ను వెల ఎక్స్గా తీసుకుందాం. అయితే 5 పెన్నుల వెల అంటే ఏంటి? 5ని ఎక్స్తో గుణించి దాన్ని 60కి సమానంగా చేద్దాం. దీనిని సాధించినట్లయితే ఈ సమీకరణాన్ని ఎక్స్ విలువ వస్తుంది. ఒక పెన్ను వెల చాలా సులభంగా చెప్పవచ్చు. అయితే ఈ సమీకరణాన్ని మరొక రకంగా ఇలా రాయవచ్చా? 5x - 60 = 0. అదేవిధంగా మరొక ఉదాహరణ చూడండి. 2 పుస్తకాలు మరియు 3 పెన్నుల వెల మొత్తం 100 రూపాయలు. దీనిని సమీకరణ రూపంలో వ్రాయము. సమాధానం: 2 పుస్తకాలు 3 పెన్నులు కదా. మొదటగా ఒక పుస్తకం విలువ లేదా వెల Pగా తీసుకుందాం. అదేవిధంగా ఒక పెన్ను వెల Qగా తీసుకుందాం. 2 పుస్తకాలు 3 పెన్నులు కాబట్టి 2ను Pతోనూ 3ను Qతోనూ గుణించి మొత్తం చేసినప్పుడు అది 100కి సమానంగా ఉండాలి. ఎందుకంటే మొత్తం 100 రూపాయలు కాబట్టి. దీనిని మరొక రకంగా ఎలా రాయవచ్చు? 2P + 3Q - 100 = 0. మీరు గమనించినట్లయితే మొదటి సమీకరణము, ఇది రెండవ సమీకరణం. ఈ రెండు సమీకరణాలను మనం రేఖీయ సమీకరణాలు అని పిలుస్తారు. మొదటి సమీకరణంలో ఒక చరరాశి ఉంది, రెండవ సమీకరణంలో 2 చరరాశులు ఉన్నాయి. ఒక చరరాశితో ఏర్పడే రేఖీయ సమీకరణాన్ని ఏకచరరాశి రేఖీయ సమీకరణం అంటారు. ఏకచరరాశి రేఖీయ సమీకరణం ప్రామాణిక రూపం, అంటే స్టాండర్డ్ ఫామ్ అని కూడా పిలుస్తారు. నిర్దిష్టంగా ఏ రూపంలో ఉంటుంది అంటే ax + b = 0. ఇక్కడ x అనేది చరరాశి, a, bలు స్థిరాంకాలు. ఒక ఉదాహరణ చూడండి. 5x - 60 = 0. ఏ స్థానంలో 5 ఉంది, b స్థానంలో -60 ఉంది. అదేవిధంగా 2 చరరాశులతో ఏర్పడే రేఖీయ సమీకరణాన్ని 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం అంటారు. 2 చరరాశులతో ఏర్పడే రేఖీయ సమీకరణం ప్రామాణిక రూపం ax + by + c = 0. ఉదాహరణ చూడండి. 2p + 3q - 100 = 0. ఇక్కడ ఏ స్థానంలో 2, b స్థానంలో 3, c స్థానంలో -100 ఉన్నాయి. అవునా? అయితే ఎందుకు వీటిని రేఖీయ సమీకరణాలు అంటున్నారు అంటే, సమీకరణాలు అనకుండా రేఖీయ అని వాడడానికి, అంటే రేఖీయ అనే పదం వాడడానికి ఏమిటి కారణం? ఎందుకంటే ఈ సమీకరణాలను మనం నిరూపక తలం పైన, అంటే గ్రాఫ్ కాగితం పైన గీసే ప్రయత్నం చేసినట్లయితే అవి సరళ రేఖ రూపంలో, అంటే రేఖ రూపంలో. సరళ రేఖ అంటే ఏంటి? స్ట్రైట్గా, అంటే పొడవుగా ఒకే దిశలో వెళుతూ ఉంటుంది. ఎటువంటి వక్రాలు ఉండవు అని అర్థం కదా. మనం ఒక ఉదాహరణతోటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. y = 2x - 3 అనే ఈ రేఖీయ సమీకరణం, ఇది 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం. దీనిని మనం నిరూపక తలం పైన, అంటే గ్రాఫ్ కాగితం పైన చిత్రించే ప్రయత్నం చేద్దాం. అయితే ముందు x విలువలు ఊహించుకొని తద్వారా y విలువలను రాబడదాం. చాలా సులభంగా మనం వాటిని గ్రాఫ్ కాగితం పైన గుర్తించవచ్చు. ముందుగా x విలువ 0గా తీసుకోండి. తదనుగుణంగా y విలువ 2 × 0 - 3, అంటే y విలువ -3. అదేవిధంగా x స్థానంలో 1 తీసుకున్నట్లయితే y విలువ -1గా వస్తుంది. మరియు x స్థానంలో 2 తీసుకోండి, y విలువ 2 × 2 - 3, అంటే y విలువ 1. x కనుక 3 తీసుకున్నట్లయితే y విలువ 3గా ఉంది. అంతిమంగా ఒక రుణాత్మక విలువ, x స్థానంలో -1/2 తీసుకోండి, y విలువ మీరు చేసినట్లయితే -4కి సమానం అవుతుంది. మనం ఈ విలువల ద్వారా, అంటే ఈ నిరూపకాల జతల ద్వారా చిత్రాన్ని గీసే ప్రయత్నం చేద్దాం. నిరూపక తలం పైన ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నిరూపక తలం. ఇందులో x అక్షము ఇలా ఉంది అడ్డంగా, y అక్షము ఇలా ఉంది.
ఈ x అక్షము y అక్షము ఉన్న ఈ నిరూపక తలం పైన ఇచ్చిన బిందువులను గుర్తిద్దాం. మొదటగా x 0 అయినప్పుడు y -3 అయ్యింది. అవునా? అంటే ఎక్కడ వస్తుందండి? ఇక్కడ వస్తుంది, y అక్షం పైన. x 1 అయినప్పుడు y -1 అయ్యింది. అవునా? అంటే ఇక్కడ ఉంది 4వ పాదంలో. x 2 అయింది, y 1 అయింది. అంటే ఎక్కడ ఉంటుందండి? మొదటి పాదంలో కదా, ఇలా వస్తుంది. x 3 అయితే y ఎంత అయింది? 3 అయింది. ఇవి కూడా మొదటి పాదం. అంతిమంగా x -1/2 అయినప్పుడు y -4 అంటే ఇలా 3వ పాదంలో వస్తుంది. x y రెండు కూడా రుణాత్మకాలే. మనం ఈ బిందువులన్నిటినీ కలిపే ప్రయత్నం చేస్తే ఇలా ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. మనం ఇంతకు ముందుగానే చర్చించాం కదా, ఈ రేఖీయ సమీకరణాలు ఎప్పుడూ కూడా గ్రాఫ్ కాగితం పైన సరళ రేఖలను మాత్రమే ఏర్పాటు చేస్తాయి. అయితే ఈ సరళ రేఖ గీయడానికి మనకు ఇన్ని బిందువులు అవసరమా? ప్రతిసారి అంటే అవసరం లేదు. ఎలాగో చూడండి. ఇది మరొక 2 చరరాశుల్లో ఉండే రేఖీయ సమీకరణం. 4x - 3y = 12. దీని ద్వారా మనం రేఖాచిత్రం పైన అంటే నిరూపక తలం పైన రేఖను గీసే ప్రయత్నం చేద్దాం. మొదటగా x విలువ 0గా తీసుకుందాం. తద్వారా 4 × 0 - 3y 12కి సమానం అవుతుంది. అంటే -3y 12కి సమానం అవుతుంది. అంతిమంగా y విలువ -4. ఇప్పుడు x స్థానంలో 3 తీసుకోండి. అప్పుడు 4 × 3 - 3y 12కి సమానం అవుతుంది. అంటే 12 - 3y 12కి సమానం అవుతుంది. అంతిమంగా -3y 0కి సమానం అవుతుంది. y విలువ 0. దీని ద్వారా మనం నిరూపక తలం పైన రేఖీయ సమీకరణాన్ని చిత్రిద్దాం. ఇది నిరూపక తలం, x అక్షము y అక్షం. మొదటగా x విలువ 0 తీసుకున్నప్పుడు y విలువ -4. అంటే ఇది ఎక్కడొస్తుందండి? x అక్షం 0 అంటే y అక్షం పైన వస్తుంది. కాబట్టి బిందువు y -4. అలాగే x 3 దగ్గర y 0. ఇది x అక్షం పైన ఇలా వస్తుంది. ఈ రెండింటిని కలుపుతూ మనం సరళ రేఖ గీసే ప్రయత్నం చేద్దాం. ఇది సరళ రేఖ వచ్చిందా? ఎక్కడ కూడా వక్రాలు లేవు. అయితే ఈ రేఖీయ సమీకరణాల వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమిటి అంటే, మనం గనక నిరూపక తలం పైన ఈ రేఖీయ సమీకరణాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లయితే మనకు తెలియని x విలువలకు కూడా y విలువలు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మీరు చూడండి, x 6 అయినప్పుడు y విలువ ఎలా? చూడండి. అవునా? x 6 అయినప్పుడు y విలువ 4. మీరు దీనిని కాగితం పైన కనుక్కునే ప్రయత్నం చేయండి. x 6 గనక మనకిచ్చిన సమీకరణమైన 4x - 3y = 12లో ప్రతిక్షేపించినట్లయితే y విలువ ఖచ్చితంగా 4 వస్తుంది. అంటే నిరూపక తలం పైన రేఖీయ సమీకరణాన్ని చిత్రీకరించినప్పుడు మనం తెలియని విలువలను చాలా సులభంగా కనుక్కోవచ్చు. తరువాత రేఖీయ సమీకరణాలు కాని కొన్ని సమీకరణాలను మనం చూద్దాం. y = 4x², xy = 7, x + 1/y = 3. ఇటువంటి సమీకరణాలను మనం రేఖీయ సమీకరణాలు అని చెప్పం. ఎందుకంటే రేఖీయ సమీకరణాలు అవ్వాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి. చర్రాశుల ఘాతాంకం ఎల్లప్పుడూ 1 మాత్రమే ఉండాలి. అంటే ఘాతాంకం ఎప్పుడూ 1 మాత్రమే ఉండాలి, అన్ని చర్రాశుల ఘాతాంకం. అదేవిధంగా సమీకరణంలో చర్రాశుల లబ్ధం ఉండరాదు. మీరు చూడండి, 2వ ఉదాహరణలో చర్రాశులు x y లబ్ధమయ్యాయి. అవునా? అదేవిధంగా సమీకరణంలో చర్రాశుల విలోమం ఉండరాదు. విలోమం అంటే ఏంటి? 1/y అని. 3వ ఉదాహరణలో చూడండి, 1/y అని రాసాం కదా, అలా విలోమం ఉండరాదు. అలానే మొదటి ఉదాహరణలో మీకు y = 4x² అని ఉంది కదా. స్క్వేర్ అంటే వర్గము, అంటే ఘాతాంకము ఎంత ఉంది? 2 ఉంది. అలా ఉండకూడదు, ఎప్పుడు 1 మాత్రమే ఉండాలి. ఇలా ఈ 3 నియమాలు తను పాటించినట్లయితే దాన్ని మనం రేఖీయ సమీకరణంగా చెప్పవచ్చు. అవునా? అయితే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రేఖీయ సమీకరణం యొక్క నిర్వచనం, ఏకచరరాశి రేఖీయ సమీకరణం మరియు 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం, 2 చరరాశుల్లో
రేఖీయ సమీకరణాలను నిరూపక తలం మీద గీయడం, రేఖీయ సమీకరణాలు కాని సమీకరణాలకు కొన్ని ఉదాహరణలు ఇవి మనం నేర్చుకున్నాం.